హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది నాకు తెలిసి. బొమ్మిడాయలు చేస్తుంది మరేను. నేను బొమ్మిడాయలు బాగా తింటాను కానీ చెయ్యను. నాకు చేయడం రాదు. అంటే ఫస్ట్ కొంచెం వాటిని చేసే ముందు పట్టుకోవాలంటే కూడా భయం. తర్వాత వండిన తర్వాత పట్టుకోవడం ఏంటి, శుభ్రంగా తినేస్తాను, ఏం భయం ఉండదు. అందుకే మా రేణు చేస్తుంది. అసలు ఎందుకు చేయిస్తున్నామంటే ఇలా చేస్తారని మీకు చూపించడం కోసం, లేకపోతే మార్కెట్లోనే చేయించి తీసుకొచ్చేదాన్ని. రొయ్యల కోసం వెళ్ళి బొమ్మిడాయలు పట్టుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఏంటంటే బొమ్మిడాయలు ఎలా, ఎవరికైనా ఒకవేళ చేసుకోవడం రాదు అనుకోండి, ఎలా చేసుకోవాలో చూపించడం కోసం అనమాట. ఇవ్వండి బొమ్మిడాయలు చూడండి, ఇగో ఇలా ఉంటాయి అనమాట బొమ్మిడాయలు అయితేని. అయితే మామూలుగా ఏంటంటే గడ్డి పరకలు చుట్టేసేసి ఒక 4-5 బాగా బండరాయికేసి రుద్దుతారు. లేదు అని అంటే అదేంటి ఎల్లుబుడిది పెట్టి బాగా రుద్దుతారు అనమాట. అలా లేనప్పుడు ఏం చేయాలి, మనకి వట్టి గడ్డి ఉండదు, ఇప్పుడు ఎల్లుబుడిది లేదు. ఒకవేళ వేసి రుద్దామనుకోండి అది డ్రైనేజ్లో స్టక్ అయిపోద్ది మొత్తం పైపుల్లో. అందుకని ఆ కత్తిపీట ఏదైనా ఉంటే దాన్ని బట్టి అలాగా రుద్దాలి. ఇప్పుడు చూడండి రేణు రుద్దుతుంది, చూడండి ఎలా వస్తుందో పొట్టంతను. ఇప్పుడు తల తోక అలా లైన్గా ఉంటుంది చూడండి. ఇక తోక దగ్గర అది తీసేసుకోవాలన్నమాట. ఇవేంటంటే కొంచెం నున్నగా ఉండి మన చేతిలో జారిపోతుంటాయి. అదే ఎల్లుబుడిది ఉందనుకోండి బూడిద రాసేసి చేసుకోవచ్చు. నేను ఇక తోక దగ్గర కట్ చేస్తుంది కదండి, తల దగ్గర అది చిన్నగా ఒకసారి తీసేస్తాయి. చూడండి ఎలా ఉందో, కనిపిస్తుంది తల మనకి. అక్కడి వరకు ముక్క కోసేస్తాం అనుకోండి, అక్కడికి తీసేయాలన్నమాట. అలాగా కట్ చేసేసుకోవచ్చు ముక్క. అంత మాకు ఇబ్బంది అవుతుంది తీసుకోవాలంటే ఆ ముక్కలు అనేటట్టయితే అలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో ఒక్కసారి ఘాటు పెట్టుకోవాలి, వదిలేసి కొంచెం ఘాటు పెట్టి పొట్టలో ఏదైనా ఉంటే తీసేయాలన్నమాట. అగల చూడండి ఇంకేం ఉండదు అందులో. అవి అన్నీ అలా చేసేసుకుని తర్వాత కడిగేసుకోవాలి. ఒక్క స్పూను రాళ్ళుప్పు వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకుని బాగా రుద్దారనుకోండి దానికి ఉన్న జిగురు పోతూ ఉంటుంది అనమాట. కడిగేసుకోవాలి. దాని తర్వాత మొత్తం శుభ్రం కడిగేసుకున్న తర్వాత తెల్లగా వచ్చేస్తాయి కదా. దాని తర్వాత ఇగో చూడండి మజ్జిగ పోసుకోవాలి అందులో. చూడండి ఇలాగా మజ్జిగలో వేసి నీట్గా కడుగుతుంటే జిగురు వస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు మీకు ఆ జిగురు మొత్తం పోతుంది అనమాట, బొమ్మిడాయలకున్న పై జిగురు అంతాను. అలా శుభ్రంగా కడిగేసి తీసేసుకుందాం. ఇదిగోండి చూడండి నీట్గా ఉన్నాయి, వాటికి జిగురు లేదు, తెల్లగా వచ్చేసినాయి చేపలు కూడా. అంటే మనం ఇంట్లోనే తెచ్చుకున్నాం, ఒకవేళ ఇలాగ రెడీ చేసుకోవచ్చు అని చూపించాను అనమాట. ఇవన్నీ కడిగేసి తీసుకొచ్చాం కదండి. ఇప్పుడు పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట. ఇదిగోండి మూకుడు పెట్టాం కదా, వేడెక్కింది, సిమ్లోనే పెట్టుకోవాలి. బాగా వేడెక్కేదాకా ఇలా హైలో పెట్టేశారు అనుకోండి పగిలిపోతాయి అనమాట. ఇవి టుప్ టుప్ మంటాయి. ఆయిల్ వేసుకోండి. పెట్టుకొనుక్కున్నప్పుడు ఇదిగో నూనె కాగింది కదా, ఉల్లిపాయ వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు అండి, ఈ సైజు ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. గ్రేవీ రావడం కోసం నేను వేసాను, లేదంటే మీరు ఒకటైనా సరే వేసుకోండి. 1/2 కిలో బొమ్మిడాయలకి 2 ఉల్లిపాయలు వేసాను, ఎందుకంటే బాగా వేయించేస్తాను ఉల్లిపాయలు. అప్పుడు ఏమవుతుంది, గ్రేవీగా దగ్గరగా అవుద్ది మనకి. చీరికలైనా కోసుకోవచ్చు, ముక్కలైనా కోసుకోవచ్చు అండి. ఈ ఉల్లిపాయలని బాగా వేయించండి. అంటే నార్మల్గా అయితే ఇలా వేగితే సరిపోద్ది, కానీ ఈ పులుసుకి ఇంకా వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలా సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అండి, అంటే ఒక పచ్చిమిరపకాయనే 4గా చీరికలు చీర్చాను. వీటితో పాటు వేగిపోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయని ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత వేస్తాం, లేదంటే కొంచెం కారం అది వేసిన తర్వాత వేసి ఒకసారి మగ్గనిచ్చేసి వేస్తాం. కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ మనం వేయించకుండా తినడం వల్ల ఏమవుద్దంటే కడుపులో పసర పెరుగుద్ది, అంటే యాసిడిటీ ఫామ్ అవడానికి చాలా ఆస్కారం అనమాట. అందుకని నేను పచ్చిమిరపకాయని ఎప్పుడు బాగా వేయించేస్తాను. ఇదిగోండి కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, మన చెట్టు కరివేపాకు, ఇది ఫ్రెష్గా అప్పుడే కోసుకుని వేసుకోవడం భలే ఉంటుంది కదా, మంచి వాసన కూడా వస్తుందండి కరివేపాకు మాత్రం. ఇదిగోండి ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, గసగసాలు 1 స్పూను, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక పొడుము ఉన్నదనుకోండి పౌడర్ ఉంటే ఆ పొడుమైనా సరే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అల్లం, ఇది అల్లం ఒక చిన్నదండి, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ ఎల్లుల్లిపాయ మాత్రం కంపల్సరీ వేయాలి. ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసేసుకుని వేసుకోవాలి. నేను చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. ఈ మధ్య ఏంటంటే చేపల పులుసులో కొన్ని బొమ్మిడాయల పులుసులు అంటే ఎక్కువ నీసి వాసన రాకుండా ఉండడం కోసం వేస్తున్నాను అనమాట. చిన్న ముక్క ఇందులో సగం వేస్తే చాలండి. ఇందులో లవంగ మొగ్గలు 2 అండి, ఎక్కువ కూడా వద్దు. ఇక 2 లవంగ మొగ్గలు చాలండి ఇందులో వేసుకోవాలి, అంతే. ఇంక ఇవి మెత్తగా మసాలా రుబ్బేసుకోవాలన్నమాట. రోట్లో అయినా వేసి రుబ్బుకోండి, లేదంటే మిక్సీలో అయినా సరే. ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వేగిపోయినాయో.
ఇలా వేగాలన్నమాట. అప్పుడు మనకి పులుసు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క కూరకు ఒక్కోలాగా చేయాలనుకోండి. ఇదిగోండి మసాలా రుబ్బేసి తీసుకొచ్చి మొత్తం ఇందులో వేసుకుందాం. ఒకసారి మసాలాని కలిపేసుకుందాం. ఇదిగోండి మనం మసాలా వేసాక కొద్దిగా 1 నిమిషం వేగాలి. వేగితేనే పచ్చివాసన పోద్ది అనమాట. ఇందులో సాల్ట్ వేస్తానండి, ఒక 2 స్పూన్లు చూసుకుని వేసుకోండి. ఉప్పు రుచికి తగ్గట్టుగాను. రాళ్ళు ఉప్పు, మీరు ఎందులో అయినా రాళ్ళు ఉప్పు వేస్తేనే ఆ రుచి అండి, నిజం చెప్తున్నాను. కారం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను, 3 టేబుల్ స్పూన్లు. అంటే కొంచెం పసుపు కలిపేసుకోవాలన్నమాట. వీటిని కారం, ఉప్పు, పసుపు, మసాలా ఇవంతా కలిసి వేగాలి. ఈ ముద్ద చూడండి, మసాలా ముద్ద ఎలా అయిందో. ఉల్లిపాయలు అవి కలిసేసరికి ఇందులో ఒక నిమ్మకాయ ఇంత సైజు చింతపండు నానబెట్టండి. పులుసు ఇలాగా బాగా చింతపండుని బాగా మెదిపేసి ఇలా పిండేసి పోసుకోవాలి. మళ్ళీ ఇందులో వాటర్ వేసుకుందాం. ఈ చింతపండు మొత్తం జ్యూస్ వచ్చే వరకు బాగా పిండేసేసి పోసుకోవాలి. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదండి పులుసు అయితేని, ఎందుకంటే బొమ్మిడాయల పులుసుకి మరీ పలచగా ఉన్నా బాగోదు. ఒకసారి కలిపేసుకుని చూసుకోండి ఎంత పలచగా ఉందో. ఇవ్వండి పులుసులు అవన్నీ వేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, ఇలా కొంచెం పుల్లటి కాయలు ముక్కలు ఒక 4-5 ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకుని మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత బొమ్మిడాయలు కూడా ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక్కసారి స్పూన్ పెట్టి కదపండి. తర్వాత మళ్ళీ స్పూన్లు పెట్టకూడదు. అసలు చేపల పులుసులో ఎందులో అయినా సరే గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే ముక్క ఇడిపోతుంది అనమాట. ఇలాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా కలుపుకోండి, తర్వాత మళ్ళీ గరిటె పెట్టకూడదు. ఇద్దాం, ఒక 6-7 నిమిషాలు ఉడకాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను దీన్ని అయితే. మూత పెట్టేద్దాం. ఇదిగోండి బొమ్మిడాయల పులుసు అయితే ఉడికిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది నిజంగాను. ఆ మూత తీసి చూద్దాం. అయితే ఈ బొమ్మిడాయల పులుసు గురించి ఒక విషయం చెప్తాను నేను. అంటే ఒక మూవీ గురించి. మీరు ఒకవేళ మీకు కొంతమందికి ఇప్పుడులో పిల్లలకైతే తెలియదు, కానీ మన ఏజ్ వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి. ఇంకా ముందున్న వాళ్ళకి కూడా తెలుసు. అంటే సూరిగాడు సినిమా. సూరిగాడు అని అంటే దాసనారాయణరావు గారిది, సురేష్, యమున, సుజాత వీళ్ళందరూ నటించారు కదా, ఆ మూవీ అనమాట. అసలు ఎంత బాగుంటుందండి. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో తెలియచేయండి, ఎంతమంది చూసారను. అందులో బొమ్మిడాయలు అని అమ్ముతా ఉంటారు కదా, ఆ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది నాకైతేని. అంటే ఒక తండ్రి పాత్ర ఎంత బాగుందో, భార్య పాత్ర కూడా అంతే బాగుంది. అలాగే కొడుకు పాత్ర, కోడలి పాత్ర అందరూ నిజంగా చాలా బాగున్నాయండి. నాకైతే ఆ సినిమా చాలా అంటే చాలా ఇష్టం. ఆయన బొమ్మిడాయలు అమ్మడం అయితే భలే నవ్వుకునే వాళ్ళం. బొమ్మిడాయలు అంటూ అమ్మడం అదంతా అసలు ఆయన సినిమాలు కదండి, చాలా బాగుంది. అందులో ఆయన సినిమాలో ఆ సినిమా మాత్రం ఇంకా నాకైతే బాగా ఎక్కేసింది. అంటే ఒక కొడుకు పాత్ర నెగిటివ్గా తీసినా కూడా ఆయన చాలా బాగా తీశారు. మీలో ఎంతమంది ఆ సినిమా చూసారు, ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియచేయండి. బొమ్మిడాయల పులుసు అయితే చూసేద్దాం. బొమ్మిడాయల పులుసు అంట, దీన్ని గరిటికి పెట్టి కదపకూడదు అనమాట. ఇంకా మనం ఇదిగో ఇలా ఒకసారి కాలిపోతుంది చెయ్యి. ఇదిగోండి ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కాడలతో పాటే వేసేసుకోండి. ఇలా ఉప్పు పులుపు చూస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయండి. మామిడికాయ పులుపు అది ఇప్పుడు బాగా దిగింది, సరిపోయింది. పులుపు తక్కువ కావాలనుకున్నాడు 2 ముక్కలు తక్కువ వేసుకోండి. ఎన్నో లేవు కదా, ఒక 10 బొమ్మిడాయలు ఉన్నాయి అంతే ఇవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యాక తినాలి దీన్ని. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత దీన్ని మనం తింటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే దీన్ని ఒక మట్టి కుండలో ఉంటుంది కదా, వేసేసుకుని ఉట్టి మీద పెట్టేసుకుని రేపొద్దున్న చలిదానంతో కనుక తినండి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అనమాట. అయితే దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. దీన్ని ఖచ్చితంగా మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఒక 12 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియంలో అయితే ఒక 8 to 10 minutes ఉడికించుకోవాలి. అలాగని మరి ఎక్కువ చికెన్ మటన్లా ఉడికింది అనుకోండి, అది పేస్ట్ అయిపోయి పేసం అయిపోద్ది అనమాట. ఎక్కువ ఉడికిందో చెడిందే. ఇంకా వేడివేడిగా బొమ్మిడాయల పులుసు అండి. ముక్కలు మామిడికాయ ముక్క ఫస్ట్ పక్కన పెట్టి ఇలా బొమ్మిడాయ తీసి పక్కన పెట్టుకుని ఇలా ఫస్ట్ పులుసు రుచి చూడాలి కదా ముందు. పులుసు అయితే చాలా బాగుందండి. ముక్క టేస్ట్ చూద్దాం.
ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుందండి, మధ్యలో ఉంటుంది ముళ్ళు ఉంటుంది అనమాట. ఇలా రైస్తో పాటు ఇలా పెట్టుకుని చేప ముక్కలు మాత్రం ఈ చేపలు ఎన్నైనా ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే ముళ్ళు ఉండవు కదా అందుకు. ఇలా చూసారా, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ముళ్ళు గుచ్చుకుంటాయన్న భయం ఉండదు, తీసి ఈజీగా పిల్లలకు పెట్టచ్చు. మామిడికాయ ముక్కలు కూడా భలే ఉంటాయండి ఇందులో. చేపల పులుసులో మామిడికాయ ముక్కలు మాత్రం చాలా బాగుంటాయండి. అన్ని చేపల పులుసులో కాదు, నెల్లూరు చేపల పులుసు, మళ్ళీ బొమ్మిడాయల పులుసులో మామిడికాయ ముక్కలు కాంబినేషన్ అనమాట. అదిరిపోయిందండి పులుసు అయితేని, చాలా బాగుంది. మరి మీరు కూడా బొమ్మిడాయల పులుసు ట్రై చేసి చూడండి. మీరు ఎలా పెడతారో నాకు కామెంట్లో తెలియచేయండి అట. మరి ఈ బొమ్మిడాయల పులుసు మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.